मैं प्रभु का वचन देने के लिए खड़ा नहीं हुआ हूँ। मैं छोटी सी गवाही देना चाहता हूँ। సోదరుడు ఇక్కడ ప్రభు యొక్క వాక్యం చెప్పడానికి ఎక్కడ నిలబడలేదు, కానీ చిన్న సాక్ష్యం పంచుకోవాలని కోరుకుంటున్నారు. और ये साक्ष्य भी देने की मैं स्थिति में रहूँगा या नहीं मुझे मालूम नहीं था, लेकिन प्रभु ने अनुग्रह दिया है, इसलिए मैं साक्ष्य दे पा रहा हूँ. నేను ఈ విధంగా మీ ముందు నిలబడి సాక్ష్యం చెప్పగలను అనుకోలేదు, కానీ దేవుడు తన కృపను చూపించినాడు కనుక నేను మీ ముందు నిలబడగలుగుతూ వచ్చినాను. जैसे कि सबको मालूम है, मेरे हार्ट के उस प्रॉब्लम के बारे में, सर्जरी के बारे में बहुत सारे लोगों को ये मतलब विचार आया और पूछना भी चाहते हैं बार बार कि क्या हुआ, कैसे हुआ. ये सारी बातें अलग अलग बताने के बजाय एक बार सबको बता दे तो ख़त्म. చాలామందికి మరి సహోదరునికి మరి అక్కడ గుండె సంబంధించిన ఇబ్బంది వచ్చింది, మరి ఏమైంది, ఎట్లా అయింది అని చాలామందికి అడుగుదామని అనుకుంటున్నారు. కానీ మరి అందరూ అడగకముందే నేనే సోదరి మొత్తం అందరికీ సంగతులు చెప్దాం అనుకున్నట్టు. इसलिए जो लोग यहाँ पर बैठे हुए हैं, जो ऑनलाइन देखने वाले हैं, वो सबको एक साथ मालूम चल जाएगा. అందుకొరకు మరి మీ ఇక్కడ కూర్చున్న వారికి, మరి ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వారందరికీ కూడాను సహోదరుని గురించి అసలు ఏమైంది అనే సంగతులు మరి ఇప్పుడు తెలియజేయబడుతూ వస్తాయి. बहुत लोगों को ये आश्चर्य हुआ कि मेरे साथ ऐसा कैसे हुआ. చాలామందికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సోదరునికి వల్ల ఆ విధంగా ఎందుకు వస్తుంది అనేసి. ये कैसे हुआ, ఇది ఎట్లా అయింది. तो सबको मालूम है, मंडली के लोगों को, घर वालों को सबको मालूम है कि मैं हेल्थ के बारे में, अपने खान पान के बारे में मैं बहुत ध्यान देता हूँ. మరి సంఘం వరకు లేకపోతే కుటుంబంలో అందరికీ కూడాను తెలుసు, మరి తన సహోదరుడు మరి ఆహార అలవాట్ల విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. लेकिन इससे मेरे समझ में ये आया कि खान पान कंट्रोल करना, एक अच्छा डिसिप्लिन मेंटेन करना अच्छी बात है, लेकिन जीवन में जो दुख आने वाला है, मैं कई बार ऐसा बोलता हूँ, जो प्रभु ने ठहराया है ना, वो अनुभव हमको लेना ही पड़ता है. మరి ఆహార అలవాట్లలో మరి క్రమశిక్షణ కలిగి ఉండటం చాలా మంచిదే కాదంటలే, కానీ జీవితంలో మరి దేవుడు ఏ దుఃఖం అయితే అనుభవించాలని మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం దాన్ని అనుభవించవలసి వస్తుంది అని ఉద్దేశం. जैसे प्रभु के वचन में पढ़ते, प्रभु का दास पौलुस कहता है, हम इसलिए ठहराए भी गए थे ये दुख उठाने के लिए. కాబట్టి ఈ దుఃఖమును సహించుటకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అపోస్తలుడు పౌలు చెప్తూ వస్తారు. 18 तारीख की रात को, शनिवार का दिन, सोने से पहले जब मैं लेट गया तो मेरे सीने में थोड़ा सा मतलब हेवीनेस, थोड़ा सा दबाव महसूस हुआ. కాబట్టి 18వ తారీఖు నాడు రాత్రిపూట మరి సోదరు పడుకున్నప్పుడు ఛాతిలో ఒక విధమైనటువంటి బరువుగా ఉండడం అనేది తను గమనించగలుగుతూ వచ్చినాడు. और मैंने ये देखा कि कुछ तो सामान्य नहीं है. అనిపిస్తూ వచ్చింది ఇది సామాన్యమైనటువంటి మరి విషయం కాదు అనేసి, సంగతి కాదు. और आधे मिनट के अंदर वो ख़त्म भी हो गया. మరి కొంచెం సేపట్లో మళ్ళీ మాయం కూడా తగ్గిపోతుంది కూడాను. तो मेरी पत्नी को मैंने बुलाकर बीपी चेक करने के लिए बोला. సోదరుడు మరి అక్కడ పిలిపించి మరి అక్కడ బీపీ చెక్ చేయమని చెప్పారు. तो बीपी बढ़ा हुआ था. బీపీ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. तो इसलिए जब बीपी बढ़ा हुआ है, तो मेरा बीपी कभी बढ़ता नहीं है, लेकिन उस दिन जो बढ़ गया तो घर वालों ने कहा कि एक बार डॉक्टर के पास चेकअप करे तो अच्छा रहेगा. సాధారణంగా మరి సహోదరునికి మరి బీపీ అంత ఎక్కువగా కనిపించదు, కానీ మరి సహోదరు ఏమన్నారంటే మీరు ఒకసారి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది అని చెప్పారు. उस समय हम रात को ही हॉस्पिटल गए और रात को 11 बजे ऐसा, और फिर उसके बाद वहाँ पर उन्होंने चेक किया, और चेक करने के बाद कई टेस्ट उन्होंने किए एक के बाद एक, और मुझे हार्ट प्रॉब्लम है ऐसा मालूम चला. కాబట్టి మరి అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మరి సహోదరు చెక్ చేశారు, ఒక పరీక్ష వెంట ఇంకో పరీక్ష చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే తనకు గుండెకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నది అని డాక్టర్ చెప్తూ వచ్చారు. और वो तुरंत एडमिट होने के लिए कह रहे थे, लेकिन मैंने नहीं माना. మరి డాక్టర్ అయితే వెంటనే అక్కడ అడ్మిట్ కావాలని చెప్పేసి చెప్పారు, కానీ సహోదరు దానికి ఒప్పుకోలేదు. क्योंकि मुझे कुछ भी महसूस नहीं हो रहा है, ना तो मुझे कोई दर्द हो रहा है, ना मुझे पसीना आ रहा है, ना मुझे चक्कर आ रही है, कुछ भी नहीं हो रहा है. ఎందుకంటే ఆ సహోదరునికి మరి ఏమి నొప్పి లేదు, ఏమి తలదిరగటం లేదు, ఏమి మరి చెమటలు పట్టడం లేదు, ఏమి ఇబ్బందికరంగా అసలు ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. और दूसरे दिन आराधना थी, आराधना की मीटिंग की वजह से मैं हॉस्पिटल में रहना नहीं चाहता था. అంతేకాకుండా రెండవ దినం మరి ఆ తెల్లారి ఆదివారం ఉన్న కారణం బట్టి ఆరాధనలో పొందాలని ఖచ్చితంగా మరి సేవకుగా సోదరు చెప్పారు, నేను అక్కడ జాయిన్ ఉండడం అని చెప్పేసి. और इसलिए मैं वापस आया, आराम किया. दूसरे दिन
सेवकाई में भाग नहीं लिया, लेकिन प्रभु के दया से मीटिंग की अगुवाई मैंने किया और फिर लास्ट में मैंने अनाउंसमेंट किया. కాబట్టి ఆ తర్వాత ఆదివారం నాడు మరి సోదరు పరిచర్యలో అయితే పాల్పొందలేదు, కానీ మరి మీటింగ్ నడిపించి చివరకు మరి దాన్ని చెప్తూ వచ్చినారు. और उसके बाद मैंने कहा कि ऐसे ऐसा मुझे हुआ है और डॉक्टर ने ऐसा बताया है और मैं एडमिट होने जा रहा हूँ. ఏం చెప్పినట్టు మరి పలానా ఈ విధంగా జరిగింది, ఈ విధంగా చేశాను, డాక్టర్ గారు నన్ను అక్కడ అడ్మిట్ కమ్మని చెప్పారు అని చెప్పి సోదరు చెప్పడం జరిగింది. एडमिट होने के बाद उस समय तक मुझे कोई किस तरह का डर नहीं लगा, लेकिन उसके बाद जिस परिस्थिति में से मैं गुजरा वो मैं आपको बताना चाहता हूँ. మరి ఆ సమయంలో అయితే మరి సోదరునికి అంతగా భయం అయితే అనిపించలేదు, కానీ ఆ తర్వాత మరి ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళాడు అని చెప్పాలనుకుంటున్నాం. एक बात मेरे समझ में आई कि ये जो तकलीफ है जो मैंने अनुभव किया, मैंने देखा मेरे भाई बहनों को इस तकलीफ में मैं नहीं देखना चाहता. ఎందుకనగా మరి తను ఏదైతే అనుభవిస్తూ వచ్చినాడో ఆ బాధ నొప్పి మరి ఏ సహోదరికి కూడా ఆ విధంగా కాకూడదని ఉద్దేశిస్తూ వస్తున్నాను. और उसके लिए उनके लिए पहले से ही क्या किया जा सकता है वो मैं ज़रूर करूँगा बोल के एक ऐसा थॉट मेरे अंदर आया. కాబట్టి అది రాకుండా, అటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది చెప్పాలని నాకు సహోదరునికి ఆలోచనలో ఉంటూ వచ్చింది. जब हम ट्रांसफ़र होकर नागपुर आए थे तो उस समय मैं और मेरी पत्नी हर साल हम पूरा बॉडी चेकअप मतलब लिपिड प्रोफाइल हम करते थे, टेस्ट करते थे. సోదరు మొదటిగా మరి ఆరంభ దినంలో నాగ్పూర్ వచ్చినప్పుడు సోదరు ఇద్దరు కూడాను ప్రతి సంవత్సరం కూడాను ఆ బ్లడ్ టెస్ట్, కంప్లీట్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ జరిపించుకుంటూ ఉండేవారు. जिसमें हार्ट का भी टेस्ट इंक्लूड होता था. దాంట్లో మరి ఆ గుండెకు సంబంధించినటువంటి టెస్ట్ కూడా, పరీక్షలు కూడా అందులో కలిసి ఉంటాయి. और फिर बाद में हार्ट का टेस्ट हमने थोड़ा महंगा पड़ता है इसलिए उसको छोड़कर बाकी टेस्ट हमने करना शुरू किए. ఆ తర్వాత మరి గుండెకు సంబంధించిన పరీక్షలు కొంత ఖరీదైనవి కాబట్టి, ఖర్చుతో కూడుకున్నాయి కాబట్టి వాటిని వదిలిపెట్టి మరి వేరే పరీక్షలు చేయించుకుంటూ ఉండేవారు. ज़्यादा फोकस हम करते थे जैसे शुगर के ऊपर, किडनी के ऊपर और कोलेस्ट्रॉल के ऊपर, इस तरह से हम ज़्यादा फोकस करते थे. ఎక్కువ ఎట్లా ఉంటుందంటే మరి సోదరు మరి కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా, బీపీకి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే షుగర్కి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయా, వాటి గురించిన పరీక్షలు చేయించుకోవడానికి ఇష్టపడుతుండేవారు. तो फिर उसको हम पूरा मेंटेन करते थे. लाल हो गए. ఆ తర్వాత ఆ పరీక్షలు ఆ విధంగా చేయడం జరిగిస్తూ వచ్చారు. लेकिन जो हार्ट का जो टेस्ट होता था ना वो उसको हमने नहीं किया. ఈ జరిగింది ఏమిటంటే మరి గుండెకు సంబంధించినటువంటి పరీక్షలను మాత్రము చేయించుకోకుండా ఉన్నాం. जो उस समय हमको मालूम चल सकती थी बहुत इनिशियल स्टेज में, वो मालूम नहीं चल पाई, जिसके कारण से वो हार्ट की प्रॉब्लम बढ़ती गई, मुझे पता ही नहीं पड़ा और फिर एक आर्टरी जो पूरी ब्लॉक हो गई, दूसरे भी 90% अनुग्रह दिया. మరి దేవుడు ప్రభువారు మరి ప్రార్థనలు పిల్లల సహోదరు ప్రార్థనల ద్వారా సహోదరు ప్రార్థించినప్పుడు ఎంతో తనకు జవాబు ఇస్తూ వచ్చినాడు. एंजियोग्राफी में जब मालूम चला उसके बाद हम थोड़ा डिसीजन लेने में हमको थोड़ा टाइम लगा. बहुत लोग हमारे देश में डॉक्टरों की कोई कमी नहीं है, जितने लोग आते मिलते उतने सलाह दे देते. కాబట్టి మరి సోదరు యాంజియోగ్రామ్ టెస్ట్ అయిన తర్వాత మరి డిసైడ్ చేసుకోవడానికి, ఆపరేషన్ కూడా డిసైడ్ చేయడానికి కొంత ఆలస్యం అయితే వచ్చింది. అనేక మంది డాక్టర్లు చాలామంది తెలిసిన వారు ఉన్నారు. మన దేశంలో డాక్టర్లు కొద్ది ఏం లేదు, ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ఏదో ఒక సలహా ఇస్తూనే ఉంటారు. और इसलिए मैंने मतलब डॉक्टर ने भी कहा और मुझे भी शांति मिली और मैं और मेरा बेटा मोशे हम दोनों एकदम डिसीजन लिए कि बाईपास सर्जरी करेंगे. కాబట్టి ఆ విధంగా మరి జరిగిన తర్వాత సోదరుని కూడా హృదయంలో సమాధానం కలుగుతూ వచ్చింది. కనుక సోదరుడు మరి కుమారుడు మోషే వాళ్ళిద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటూ వచ్చినారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను మరి బైపాస్ సర్జరీ అనేది చేయించుకోవాలి అని చెప్పి. डॉक्टर ने बार बार पूछा मुझे कि आप बाईपास सर्जरी के लिए तैयार है क्या, तो मैं एकदम निश्चिंत होकर बोला मैं बिल्कुल तैयार हूँ. డాక్టర్ గారు మాటిమాటికి అడుగుతూ వస్తున్నారు, మీరు బైపాస్ సర్జరీకి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతూ వచ్చినప్పుడు మరి సోదరు చెప్పినారు, నేను సిద్ధంగానే ఉన్నాను. और उसके बाद जब तारीख आए तो बहुत सारे प्रभु के दासों ने मतलब फ़ोन भी किया और फ़ोन पर प्रार्थना भी किया. మరి ఆ విధంగా మరి దాని తేదీ దగ్గరికి వస్తున్న సందు కొద్దీ మరి అనేక మంది ప్రభు యొక్క దాసులు మరి ఫోన్ చేస్తూ వచ్చినారు, ప్రార్థన చేస్తూ వచ్చారు.
भाई अपने शरद भट्ट भाई ने प्रार्थना की, रूबेन भाई ने प्रार्थना की, पॉल जैकब भाई ने भी प्रार्थना की, और भी दूसरे प्रभु के दासों ने प्रार्थना की। సోదరు శరత్ భట్ గారు, రూబెన్ బ్రదరు, పాల్ జాకబ్ బ్రదర్ వీరందరూ కూడా ప్రార్థన చేశారు. అంతేకాకుండా ఎంతోమంది కూడా మరి నాకు ప్రార్థన చేస్తూ వచ్చారు. लेकिन पॉल जैकब भाई ने प्रार्थना के साथ साथ एक वचन दिया उन्हें। సోదరు పాల్ జాకబ్ గారు మరి ప్రార్థన చేసిన తర్వాత దాంతో పాటుగా ఒక వాక్యం కూడా చెప్తూ వచ్చినారు, వచనం చేస్తూ और వచ్చినారు. वो वचन मुझे सर्जरी के बाद जो है, जब मैं तकलीफ में से गुजर रहा था, वो मुझे बहुत हेल्प किया। మరి ఆ యొక్క సోదరు చెప్పిన ఆ వచనము మరి సర్జరీ అయిన తర్వాత సోదరునికి ఎంతగానో ఉపశమనం కలిగిస్తూ వచ్చింది. 1 Peter chapter 5 verse 10। పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. पहला पत्रस 5 अध्याय उसका 10 वचन। పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. अब परमेश्वर जो सारे अनुग्रह का दाता है, जिसने तुम्हें मसीह में अपने अनंत महिमा के लिए बुलाया, तुम्हारी थोड़ी देर तक दुख उठाने के बाद आप ही तुम्हें सिद्ध और स्थिर और बलवंत करेगा। తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. जैसे भाई ने संक्षिप्त में मतलब दोहराया कि प्रभु आपको इस दुख में प्रभु आपको अनुग्रह देकर सहने के लिए सहायता करेगा। కాబట్టి మరి సంక్షిప్తంగా సౌరు ఏం చెప్పినంటే ప్రభువారు మరి కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తారు అని చెప్తూ వచ్చినారు. और ये थोड़ी देर तक रहेगा दुख, और उसके बाद प्रभु स्थिर भी करेगा और बलवंत भी करेगा। కొంచెం కాలం మిమ్మల్ని శ్రమ పడతాడు, తర్వాత మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడండి స్థిరపరుస్తాడు, తర్వాత బలపరుస్తాడని చెప్పినారు. तो इस वचन के द्वारा जब मैं वो तकलीफ बहुत भयंकर तकलीफ है, అది ఎంతో మరి చాలా ఇబ్బందికరమైనటువంటి కష్టంగా వచ్చింది. वो सर्जरी हुई, क्या बोलते हैं, टेम्पटेशन है क्या, शैतान की परीक्षा। जब उससे पहले जब तैयार करते हैं वो तकलीफ, उसके बाद वो मुझे टेबल पर रख रहे थे तो वो अपने देवता का जय जयकार किया उन्होंने और रख दिया। కాబట్టి అక్కడ మరి సహోదరికి అక్కడ ఎంతో కష్టం అనిపిస్తూ వచ్చింది. ఎందుకనగా ఒకవైపు నొప్పి ఉన్నది, అతను సహోదరిని తీసుకొని అక్కడ ఆపరేషన్ టేబుల్ మీద పెడుతున్నారు. అక్కడ ఆయన ఆ దేవతకు పూజ అర్చన जय जयकार करते हैं ना, డాక్టర్ గారు పూజ చేసి ऑपरेशन शुरू करने से पहले పూజ చేసి అక్కడ వాళ్ళ దేవతలకు పూజ చేసి ఆపరేషన్ ప్రారంభిస్తూ వచ్చారు. पूजा नहीं किया, वो जय बोला अपने देवता का जय, वो हम नहीं సో बोलते। అక్కడ డాక్టర్ ఏం చెప్పినట్టు వాళ్ళ దేవత గురి అక్కడ వాళ్ళ దేవతకు జయ జయ అని చెప్పేసి అక్కడ ఆపరేషన్ ప్రారంభిస్తూ వచ్చినారు. मैंने तुरंत बोला कि सर मैं पास्टर हूँ, ये नहीं करना ना बोला। వెంటనే సోదరి ఏమన్నారంటే డాక్టర్ గారు నేను మరి పాస్టర్ గారిని నా ముందు ఆ విధంగా చేయకూడదని చెప్పాను. नहीं ये आपके लिए नहीं, हम अलग से अपने लिए आरती बोल रहे हैं बोले। వారు ఏమన్నారంటే అది మీ కొరకు కాదు కానండి, మా గురించి మా టీం కోసం మేము చేసామట్లా అన్నారు. आरती जो बोलते हैं ना, హారతి ఇస్తాం కదా, హారతి ఇచ్చారు. तो वो कुछ बोलते रहे, फिर मैं चुप हुआ। लेकिन मुझे वो स्ट्राइक हुआ बात, मुझे अच्छा नहीं लगा मेरे अंदर। ठीक है उनका जो भी सिस्टम मुझे अच्छा नहीं लगा, लेकिन मुझे लगा कि हाँ ये परीक्षा का समय शुरू हो गया। కాబట్టి మరి ఆ విధంగా చేయటం అనేది మరి సోదరికి ఏమాత్రం అస్సలు మంచిగా అనిపించలేదు. కానీ ఏం మాట్లాడలేదు అనిపిస్తూ వచ్చింది, ఆహా నా పరీక్ష సమయము ప్రారంభించబడింది అనిపిస్తూ వచ్చింది. सर्जरी होने के बाद मुझे कुछ पता नहीं है, लेकिन जब मुझे लेकर आए कुछ समय के बाद, जब मुझे होश आया, होश आने के बाद इतनी प्यास लगे तो मैं पूछ रहा था पानी, मुझे थोड़ा पानी दे दो। కాబట్టి సర్జరీ అయిన తర్వాత సోదరునికి ఎంతో విపరీతమైనటువంటి దాహం వస్తూ వచ్చింది, ఎంతో దాహం వచ్చింది. మరి కొన్ని నీళ్ళు ఇవ్వమని చెప్పి సోదరు అడుగుతూ వచ్చినారు. बोले आपको सर्जरी हुई है, पानी नहीं दे सकते डॉक्टर के परमिशन के बिना। వారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏమన్నారంటే డాక్టర్ గారు పర్మిషన్ లేకుండా మేము నీకు నీళ్ళు ఇవ్వలేము అని చెప్పారు. इतने प्यास में होंठ फट गए मेरे, पानी मांग रहा हूँ पानी नहीं दे रहे। మరి పేదవాళ్ళు ఎంతో మరి పగిలిపోతున్నట్టుగా ఎండిపోతున్నట్టుగా అనిపిస్తూ వచ్చింది. అంత నీళ్ళు కోసం అడుగుతున్నా కూడా వాళ్ళు ఏమాత్రం నీళ్ళు ఇవ్వలేదు. मुझे भी मालूम है सर्जरी के बाद पानी नहीं पीते, लेकिन मुझे ये पता ही नहीं है सर्जरी कब ख़त्म हो गई, अभी क्या टाइम हो रहा है, कुछ भी पता नहीं है। మరి సోదరుని కూడా తెలుసు సర్జరీ అయిన తర్వాత నీళ్ళు తాకూడదు. ఆయన అక్కడ తనకు తెలుసు సర్జరీ ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు టైం ఎంతైంది, సమయం ఎంతైంది, ఏమీ తనకు ఏమీ తెలియకుండా ఉంది. एकदम मेरे अंदर तुमको प्यास लगी है, प्रभु को भी ऐसी प्यास लगी थी क्रूस के ऊपर। అప్పుడు అనిపిస్తూ వచ్చింది, ఇదిగో నీకు దాహం అవుతూ వచ్చింది కదా, ప్రభు వారికి కూడా యేసు వారికి కూడా అదే విధంగా దాహం అవుతూ వచ్చింది.
मुझे तो थोड़ी देर के बाद उनने घूंट पर पानी दिया, लेकिन प्रभु को एक घूंट पानी भी नहीं मिला। మరి తనకైతే మరి కొంచెం సేపు అందరూ కొంచెం ఒక చుక్క నీళ్ళు ఇచ్చారు, కానీ ప్రభువారికి అయితే అసలు ఆ రోజు నీళ్ళు కూడా ఇవ్వలేదు. उस तकलीफ को मैं जब सहते जा रहा था और वचन को भी याद करते जा रहा था, उस समय मुझे याद आया धनवान और लाजर की स्टोरी को, कैसे धनवान ने एक पानी के लिए वो तड़पता रहा, पानी चाहिए, लेकिन उसको पानी नहीं मिला। ఈ విధంగా మరి సహోదరు ఆలోచిస్తున్నప్పుడు అనేకమైనటువంటి మరి మాటలు గుర్తొస్తున్నాయి. ఆ తర్వాత మరి లాజరు ధనవంతుడి సంగతి గుర్తొచ్చింది. ధనవంతుడు ఏ విధంగా మరి నీటి కోసం తాపత్రయపడుతూ వచ్చినాడు, ఎంతగా తహతలాడుతున్నప్పటికీ వానికి ఒక్క నీటి చుక్క కూడా దొరకకుండా అయింది. मतलब उससे नरक कितना भयंकर है वो थोड़ा मैं प्रैक्टिकली समझ पाया उसको। అప్పుడు ఏమనిపిస్తూ వచ్చిందంటే మరి నరకములో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అన్న సంగతిని వ్యక్తిగతంగా అనుభవించగలుగుతూ వచ్చింది. मतलब इधर तो पानी ही नहीं मिला, कम से कम अग्नि तो नहीं है, इसलिए प्रभु का धन्यवाद किया उसने। మరి అనిపిస్తూ వచ్చింది ఇక్కడైతే నాకు నీళ్ళే దొరకట్లేదు, కానీ కనీసం అగ్ని అయితే మంటలు అయితే లేవు కదా అని చెప్పి దేవునికి మరి వందనాలు చెల్లిస్తూ వచ్చాం. प्रिय भाई बहनों, ये है कि बहुत सारे लोगों की सर्जरी होती है, पता नहीं कैसे अलग अलग अनुभव रहते हैं, किसी के अंदर सहने की ताकत रहती है बहुत ज़्यादा, मेरे अंदर शायद मैंने वो कम अनुभव किया, इसलिए शायद ये मैं आपको बता रहा हूँ। కాబట్టి మరి చాలామందికి రకరకాల సర్జరీలు అవుతాయి, మరి రకరకాల అనుభవాలు కూడా పోతూ ఉంటారు. మరి సహోదరుడికి మరి కొత్త కాబట్టి ఆ విధంగా మరి మొదటిసారిగా సర్జరీ అవుతూ వచ్చినంత పెద్దగా ఆ విధంగా తన యొక్క అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. पूरे शरीर के ऊपर देखो पाइप ही पाइप, पूरा सब तरफ शरीर पूरा भर गए। మరి శరీరం అంతా కూడా అక్కడ అక్కడ ప్రతి చోట అనేక రకాలైనటువంటి పైపులు అక్కడ పెట్టి ఉంచినారు. और मैं बोलने की कोशिश कर रहा हूँ, आवाज़ नहीं निकल रही, కొంచెం ఏదైనా మాట్లాడాలనుకుంటున్నా కానీ లోపల నుంచి స్వరమే రావటం లేదు. और दिन है या रात है कुछ पता नहीं, మరి రాత్రి సమయమా మరి పగులా అన్నది కూడా ఏమి తెలుస్తలేదు. और उसमें मैं देख रहा हूँ, लेकिन क्या देख रहा हूँ मुझे पता नहीं, मैं सोच रहा हूँ क्या सोच रहा हूँ मुझे पता नहीं। మరి సోదరు అయితే చూస్తున్నాడు కానీ మరి ఏం చూస్తున్నాడు అర్థం కావటం లేదు. మరి అక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమీ అర్థం కాకుండా ఉంటూ వచ్చింది. तो इस तरह का वो अनुभव रहा। और दूसरी बात ये, प्रभु ने बहुत बड़ी दया मुझ पर की, मुझे मेरे ऊपर वो साइकोलॉजिकल जो अटैक जो मेरे ऊपर होता है कि एकदम ऐसा घबराहट होती है और एकदम छूटने के लिए जैसे सांस रुक रही है, ऐसा होता है, पहले भी मेरे साथ हुआ, वो प्रभु की दया से नहीं हुआ। కాబట్టి మరి దేవుని యొక్క అనంతమైన కృపను బట్టి మరి మరి మానసికంగా ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఉండగలుగుతూ వచ్చినాను. ఆ విధంగా మరి కలవరంతో పాటు నొప్పితో పాటు బాధపడడం అటువంటి ఇరుకులు ఇబ్బంది లేకుండా ప్రభువారు నన్ను ఎంతగానో కాపాడుతూ ఇచ్చారు. और इस तरह से हाथ भी बांध कर रखते हैं, वो बहुत बहुत दुख का अनुभव है। కొన్ని సందర్భాల్లో అయితే మరి చేతులు కూడా కట్టి వేసి ఉంచుతారు కొంతమందికి. मुंह में पाइप है, नाक में पाइप है, మరి నోట్లో కూడా పైప్ ఉన్నది, ముక్కులు కూడా పైప్ ఉంటుంది. और इतनी स्मेल है मेडिसिन की चारों तरफ। अब 48 आवर्स किसी के साथ भी ऐसा नहीं बना। 48 గంటలు సుమారుగా మరి 48 గంటలు అక్కడ ఐసీయూలో ఉండటం కారణం బట్టి చుట్టూ ఎంతో మందుల వాసన, అసలు ఎంతో ఎంతో ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. उसके बाद जब वो समय बीतने के बाद जब मैं बाहर आया प्रभु के दया से, तो मुझे बहुत अच्छा लगा। మరి ఎప్పుడైతే ఆ సమయం అయిపోయిన తర్వాత మరి దేవుని కృపను బట్టి నేను బయటకు వచ్చినాను, ఇప్పుడు ఎంతగానో మరి సొంతకి ఎంతో మంచిగా అనిపిస్తూ వచ్చింది. जब घर के लोगों को, प्रभु के लोगों को भी मिलने के बाद मुझे बहुत अच्छा लगा। మరి ప్రభు యొక్క పిల్లల్ని కలిసిన తర్వాత ఇంటి వారందరూ కలిసిన తర్వాత ఇంకా ఎంతో సంతోషం అనిపిస్తూ వచ్చింది. उस पीरियड में प्रभु के वचन से मुझे बहुत सांत्वना मिली। जैसे भजन 23 में लिखा है कि चाहे मैं घोर अंधकार से भरी हुई तराई में होकर चलूं तो भी मैं नहीं डरूंगा, क्योंकि तू मेरे साथ है। కాబట్టి ఆ సమయంలో మరి దేవుని వాక్యం నాకు ఎంతగానో ఆదరిస్తూ వచ్చింది. ఎందుకంటే మరి కీర్తన 23 చెప్పినట్లుగా గాఢాంధకార లోయలో మరి నేను సంచరించిన నీ యొక్క దుడ్డుకర నాకు తోడుగా ఉంటుందని చెప్తూ వచ్చిన వాక్యం నాకు ఎంతగానో ధైర్యం ఇస్తూ వచ్చింది. ऐसे अंधकार की तराई में से मैं जा रहा हूँ, मुझे पता ही नहीं क्या होने वाला है, कैसे होना, कुछ मतलब दिमाग काम नहीं कर रहा। కాబట్టి ఆ విధంగా చీకటి లోయల్లో అంధకారపు లోయల్లో పోతున్నప్పుడు కూడా ఏమవుతుంది ఏమి నాకు ఏం అర్థం కాకుండా ఉంది. मेरे ऊपर एक मॉनिटर है, टू 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 वो बोलता है, दूसरों के जितने बेड है सबके ऊपर सब टू 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 एक साथ बोलते रहते हैं। कितनी आवाज़, कितनी इरिटेट करते हो आवाज़। ఇదాకా ఐసీలో ఉన్న సందర్భాల్లో మరి సోదరుడు పైన ఉన్నట్టు మానిటర్ కూడా మరి రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా చుట్టూ ఉన్నటువంటి ఆ మానిటర్స్ కూడా ఒకే విధంగా టింగ్ టింగ్ అనుకుంటా చప్పుడు చేసి ఎంతో ఇరిటేషన్గా అనిపిస్తూ ఉండేది. वो आईसीयू में रहता ही है, लेकिन एक साथ सारे आवाज़, कितने मुझे प्रभु कब छुटकारा मिलेगा यहाँ से, ऐसा। और वो बीपी ऑपरेटर
हर आधे घंटे में दबाता है, हर आधे घंटे में दबाता है, रात में सोने गए तो हर आधे घंटे में दबाता है, बहुत कस के दबाता है। కాబట్టి అంతేకాకుండా బీపీ చెక్ చేయడానికి ప్రతి హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్కి ఒకసారి వచ్చేసి వారు బీపీ ఇట్లా గట్టిగా ఒత్తుకుంటూ వారు చేస్తూ ఉంటారు. నిద్రపోయే సమయంలో కూడా వచ్చి ప్రతి అర్ధ గంటకు ఒకసారి బాగా మరి భాగం శరీరం చేతులు ఒత్తుకుంటూ వాళ్ళు బీపీ తీస్తే ఎంతో ఇబ్బంది కలిగించేవారు. दिन हो रात सोने का नाम ही नहीं है, वो सो ही नहीं सकते आप। మరి అక్కడ దినం ముగిసిన తర్వాత కూడా మరి పండుకోవడానికి అవకాశమే లేకుండా ఉంది. प्रिय भाई बहनों, ये सब मैं इसलिए बता रहा हूँ कि किसी का हार्ट अटैक किसी को नहीं आना है। अब कैसे भी कर दो, बस मैं तुमको बता रहा हूँ, आप हर एक जन हार्ट अपना चेक कर लो, ठीक ठाक रखो ताकि ये परिस्थिति ना आए। సోదర సోదరి, మరి నేను విన్నవించుకునేది ఒక్కటే, ఇటువంటి పరిస్థితులు కూడా అటువంటి హార్ట్ అటాక్ సంబంధించిన పరిస్థితులు మరి మీ జీవితాల్లో మన జీవితాల్లో ఇంకా రాకూడదని, దాని కొరకు ఏం చేయాలనుకుంటే అది చేయండి, కానీ అటువంటి అనుభవాలు గుండా పోకూడదని నా యొక్క ఉద్దేశం. दूसरी एक बात मैं बताना चाहता हूँ कि जब हार्ट की ये प्रॉब्लम है और सर्जरी में इतना खर्चा होगा, डॉक्टर ने हमको बताया, उसके बाद की जो परिस्थिति है वो भी बहुत ज़रूरी है जानना। కాబట్టి ఇంకొక సమస్య ఏంటంటే, ఇంక చెప్పాలనుకునేది ఏంటంటే, మరి ఆపరేషన్ సందర్భాల్లో ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఎంత, ఆ విషయాల గురించిన అవగాహన కూడా మనం కలిగి ఉండటం ఎంతో అవసరం. मतलब डॉक्टर ने कहा कि इसके लिए आपको 4 लाख रुपए लग जाएंगे। డాక్టర్ గారు ఏమన్నారంటే దీని కొరకు మీకు 4 లక్షల రూపాయలు అవుతాయి ఖర్చు. मैं इसलिए बता रहा हूँ कि बहुत सारे लोग जो इंश्योरेंस नहीं करते हैं, यदि उनको हार्ट अटैक आए ना, यदि वो पैसे इतने लगे बोलने से दोबारा हार्ट अटैक आता है। చాలామంది ఇన్సూరెన్స్ అసలు చేయించుకుని ఉంటారు. మరి వాళ్ళకి ఒకవేళ మరి ఏదైనా హార్ట్ ఆపరేషన్కి ఇంత డబ్బులు ఖర్చు అయినాయి అని తెలిస్తే మళ్ళీ ఇంకోసారి కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. అంత ఖర్చు అవుతుంది. 4 लाख कहाँ से 4,000 भी जमा नहीं कर सकते, इतना भी पैसा नहीं रहता है। కాబట్టి చాలామందికి మరి 4 లక్షలు కాదు కదా, 4,000 రూపాయలు కూడా జమ చేయడం ఎంతో కష్టంగా ఉంటుంది. बहुत सारे लोग नहीं, क्या ज़रूरत है, प्रभु पर अविश्वास करने वाली बातें हैं ऐसे जो बोलते हैं, मैं उनके लिए बता रहा हूँ मैं आपको, वो इंश्योरेंस की वजह से डॉक्टर ने हमको कभी नहीं पूछा कि आपके पास कितने पैसे हैं या इतना पैसा जमा कर दो। కాబట్టి చాలామంది ఏమంటారంటే, చాలామంది మనం ఆ మాత్రం ప్రభు మీద విశ్వాసం ఉంచకూడదా, అంత విశ్వాసం ఎందుకుంటారు అని అంటాం. కానీ మరి ఇన్సూరెన్స్ ఉన్న కారణాన్ని బట్టి డాక్టర్ ఒక్కసారి కూడా మరి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని కూడా ఒక్కసారి కూడా అడగలేదు. कैशलेस, पहले एडमिट हो जाओ, ट्रीटमेंट चालू करो, बाद में पैसे का बाद में देखेंगे। క్యాష్లెస్ ట్రీట్మెంట్, ముందు అడ్మిట్ అయిన తర్వాత ఆ తర్వాత ట్రీట్మెంట్ అవుతున్న తర్వాత కూడా మొత్తం వాళ్ళు ఇన్సూరెన్స్ ద్వారా తీసుకుంటారు. तो प्रभु की दया से वो पूरा ट्रीटमेंट हो गया, थोड़ा बहुत एक्स्ट्रा लग गया वो, लेकिन वो मतलब मेरे लिए विशेष रूप से चिंता की बात नहीं थी, ना घर वालों के लिए ना मंडली के लोगों के लिए। కాబట్టి మరి సోదరునికి మనకైతే అది ఎటువంటి భారం అనిపించలేదు. సోదరునికే కాదు, ఇంటి వారికి లేకపోతే సంఘమును కూడా ఎటువంటి భారం లేకుండానే ఆపరేషన్ సక్సెస్గా అవుతూ వచ్చింది. प्रभु का धन्यवाद हो कि प्रभु के लोगों ने प्रार्थना की और मैं मतलब उम्मीद से बढ़कर मुझे चंगाई मिली। కాబట్టి ప్రభు వారికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, ఎందుకనగా నేను ఊహించిన దానికంటే ఎంతో త్వరగా నాకు స్వస్థత దొరుకుతూ వచ్చింది ఎక్కువగా. हाँ, तो इसलिए टाइम पर डिस्चार्ज भी हो सका और फिर घर में आकर प्रभु के लोगों को देखकर, रियली प्रभु के लोग देखना एक बहुत बड़ी मेडिसिन है। కాబట్టి మరి దానివల్లనే సమయానుసారంగా అక్కడ నుంచి డిశ్చార్జ్ చేయడం జరుగుతూ వచ్చింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మందిరానికి రావడము, అన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే ప్రభువు యొక్క పిల్లలను చూడటం ఎంతో అది గొప్ప మెడిసిన్గా నాకు పనిచేస్తూ వచ్చింది. मुझे बहुत अच्छा लगा तब हर एक भाई बहन आकर बोल रहे थे कि ब्रदर चिंता मत करना, प्रभु अच्छा करेगा। అందరూ ఎంతోమంది సోదరులు వచ్చి ఏం చెప్పారంటే, సోదరా నువ్వు ఏమి చింతపడకు, దేవుడు ఖచ్చితంగా మేము మంచి చేస్తాడని చెప్పి చూచారు. जनरली हम प्रीच करते हैं चिंता मत करो, प्रभु आपका अच्छा करेगा, और उस परिस्थिति में एक विश्वास से आकर बोलते प्रभु आपका अच्छा करेगा ब्रदर, चिंता मत करो. సాధారణంగా మరి దైవసేకుడు అందరికీ ఉపదేశం చేసేవాడు, కానీ అందరూ వచ్చి మరి దైవసేకుడిని ఉపదేశం చేస్తూ వచ్చినారు. रियली प्रभु के लोग जब बोल रहे थे, मैं एक पेशेंट था, लेकिन जो बोल रहे थे उसमें एक मेरे लिए सांत्वना थी, मेरे लिए हिम्मत की बात थी. కాబట్టి ఆ విధంగా ప్రభువులు చెప్తున్నప్పుడు నాకు ఎంతగానో నెమ్మది, ఓదార్పు, మరి సహనం, సంతోషం అనిపిస్తూ వచ్చింది. प्रभु का धन्यवाद हो कि प्रभु ने मुझे संभाला है और अच्छा किया है. प्रभु और अच्छा करेगा. प्रार्थना कीजिएगा प्रभु आने वाले समय में और अधिक चंगाई देकर उसकी महिमा के लिए इस्तेमाल करे और उसकी इच्छा मेरे जीवन में पूरी हो. కాబట్టి ప్రభుకి ఎంత వందనాలు చెల్లిస్తున్నాం, ఎందుకనగా మరి రాబోయే దినంలో ఇంకా సంపూర్ణమైన స్వస్థత బలం ఇచ్చేలాగన, ఆయన కొరకే మరి ఇంకా ఎక్కువగా వాడబడలాగన దేవుడు మనకు సహాయం చేస్తారు. मैं पॉल जैकब प्रार्थना करेंगे और फिर प्रभु का वचन भी देंगे.
సోదరి పాల్ జేకబ్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దేవుని యొక్క మాటలు విందాం. वचन के बाद में लास्ट में भाई शरद भट्ट आकर आखिरी प्रार्थना करेंगे, आशीर्वाद की प्रार्थना करेंगे. వాక్యం అయిపోయిన తర్వాత మరి సోదరు శరత్ భట్ గారు వచ్చి చివరిగా మరి ఆశీర్వాద ప్రార్థన ఇస్తారు.